జనసేనకు షాక్. గాజు గ్లాసు ఫ్రీ సింబలేనా? గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గానే ఉంటుందా అంటే ఎన్నికల సంఘం ఇప్పటిదాకా పాటించిన నిబంధనలు బట్టి చూస్తే అదే ఖాయం చేసుకోమంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ గుర్తింపుని పొందకపోతే వారికి ఆ గుర్తుని ఇవ్వరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటంటే ప్రజాశాంతి పార్టీకి గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుని కేటాయించింది. ఈసారి ఏకంగా కుండ గుర్తుని ఇచ్చింది. నిజానికి చూస్తే కేఏ పాల్ తమకు హెలికాప్టర్ గుర్తు కేటాయించాలని కోరుకున్నారు. ఈసీని అభ్యర్థించారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కూడా చాలా చోట్ల పోటీ చేస్తుంది. ఈసారి కూడా పోటీ చేస్తామని అంటుంది. మరి ఆ పార్టీకి గుర్తు అయితే పాతది ఇవ్వలేరు. జనసేనకు మాత్రం గాజు గ్లాసు గుర్తు ఎందుకు ఇవ్వాలి అన్నది ఒక చర్చగా నడుస్తుంది. దీని మీద ఈసీ నిర్ణయమే కీలకం. ఈసీ ఫ్రీ సింబల్ గా చేసినప్పుడు అది ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా జనసేన మరీ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పార్టీ పోటీ చేసే సీట్లలో మాత్రం ఇచ్చి మిగిలిన చోట్ల కోరుకున్న పార్టీలకు లేదా ఇండిపెండెంట్లకు ఇవ్వచ్చు. వీటితో పాటుగా మరే రిజిస్టర్ పార్టీ అయినా తాము ఎక్కువ సీట్లకు పోటీ చేస్తామని జనసేన కంటే ఒక సెకండ్ ముందు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఆ గుర్తు ఇవ్వచ్చు. ఈ విధంగా చూస్తే గాజు గ్లాసు అన్నది ఇప్పుడు గాలిలో ఉందనే అంటున్నారు. దాని విషయంలో ఈసీ విచక్షణ అతి ముఖ్యం. ఈసీ ఇవ్వాలి అనుకుంటే జనసేనకు ఇచ్చి ఎవరికైనా కూడా ఆ గుర్తుని కేటాయించుకోపోవచ్చని నిబంధనలు చూస్తే ఫ్రీ సింబల్ గా ఉన్నదాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ఫ్రీ సింబల్ గానే ఈసీ జాబితాలో గాజు గ్లాస్ ఉంది కాబట్టి దాన్ని కోరుకోవడానికి చాలా మంది చూస్తారు. కారణం ఏమిటంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తల పుణ్యమాని అది బాగా నలిగిన గుర్తుగా ఉంది. దాంతో ఆ గుర్తుని తామే దక్కించుకుంటే తాము పోటీ చేసే చోట బాగా ఓట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే జనసేన గుర్తు గాజు గ్లాస్ అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఈసీ మాత్రం ఫ్రీ సింబల్ గానే ఉంచేసింది. ఈ పరిణామంతో జనసేనకు టెన్షన్ అయితే పట్టుకుంది అని అంటున్నారు. ఎన్నికల గుర్తు అన్నది అతి ముఖ్యం. ఆ గుర్తు కనుక లేకపోతే గెలుపు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయంలో జనసేన పెద్దలు ఏమి చేస్తారో చూడాలి మరి. అయితే ఈసీ విచక్షణాధికారులు దృష్టిలో ఉంచుకుంటే జనసేన నేతలు చేసే రిక్వెస్ట్ ని బట్టి వారికే కేటాయించి మిగిలిన చోట్ల ఏ అభ్యర్థి అడిగినా ఇవ్వకపోవచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.